నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని వచ్చినాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ మాత్రం ఇవ్వండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే మీరు చేసే సపోర్ట్ వల్ల మరికొంతమందికి ఈ వీడియో అన్నది మరికొంతమందికి ఇది అన్నది అందుకని ఇంత రిక్వెస్ట్గా అడిగేదన్నమాట. మీకు నచ్చితేనే లైక్ చేయండి. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, జీవితం అంటే ఒక అందమైన పుస్తకం లాంటిది. ఆ పుస్తకాలు మనం ఎన్నెన్ని పేజీలు ఉంటాయో, ఎన్నెన్ని రాసుకుంటామో అట్లనే మన జీవితాలు కూడా అన్నీ ఉంటాయి. కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి, ఆనందాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్నిటినీ తట్టుకుంటూ పోతేనే కదా జీవితం, లైఫ్ అన్నది ఉంటుంది. మన కష్టం వచ్చిందని భయపడి వెనక్కుపోతే అది కష్టమే మన మీద. ఇందాక పక్కన అక్క వాళ్ళు పిలవటం వల్ల సగంలో ఆఫ్ చేసి పోయినాను అన్నమాట. అందుకనే మళ్ళీ యాడ్ చేస్తున్నాను, మాట్లాడుతున్నాను. కొంచెం అక్క వాళ్ళు పిలవటం వల్ల ఆఫ్ చేసి పోయినాను. కష్టం వచ్చిందని మనం వెనక అడిగేసినాం అనుకో, కష్టమే మనని చూసి ఎటకారం చేసినట్టు ఉంటుంది. కష్టానికి మనం భయపడ్డట్టు ఉంటుంది. అందుకనే చెప్తున్నాను, కష్టం వచ్చింది అని మనం ధైర్యంగా ముందుకు అడిగేయాలి, కానీ వెనక అడిగేసి మనని మనమే ఓడించుకోకూడదు. అట్లనే ఆనందం వచ్చిందని ఎక్కువ సంబరపడకూడదు, ఎక్కువ ఆనందపడకూడదు. కష్టమైన, సుఖమైన, సంతోషమైన ఏదైనా మనం మానంలాగానే ఉండాలి. ఏదొచ్చినా కూడా మనం ఆభరపడకూడదు, గాబరాలు పడకూడదు. కష్టం వస్తూనే ఉంటుంది, సంతోషం వస్తూనే ఉంటుంది, సుఖం వస్తూనే ఉంటుంది. మన జీవితంలో కొన్ని బంధాలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. డబ్బు వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. అది ఏది శాస్త్రం కాదు. మనకు తోడు ఏది రాదు. మనం పట్టకపోయేది జ్ఞాపకాలు మాత్రమే తప్ప ఏ బంధాన్ని, మన శరీరమే మనకు సొంతం కానప్పుడు ఇవన్నీ మనతో వస్తాయని మనం ఎలా అనుకుంటాం. అందుకే ఏదొచ్చినా మనం మనలాగే ఉండాలి. కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా, సుఖం వచ్చినా, ఏదొచ్చినా మనమే ధైర్యం చేసుకుని మనకు మనమే ధైర్యం చెప్పుకోవాలి. కష్టాలు వచ్చినాయని భయపడొద్దు. మనకు మనమే ధైర్యం చెప్పుకొని ఇదంతా దీని బతికేంత అని ధైర్యంగా ముందుకు అడిగేస్తేనే ఏదైనా మనని చూసి పారిపోతుంది. మనని చూసి కష్టాలు పారిపోవాలి, కానీ కష్టాలను చూసి మనం పారిపోకూడదు. సంతోషాలు, సుఖాలు వచ్చినా కూడా ఎక్కువ ఆనందపడితే అది పాతాళానికి తొక్కేస్తుంది అన్నది గుర్తు పెట్టుకోవాలి. ఏది వచ్చినా మనం మనలాగే ఉండాలి. ఎక్కువ డబ్బు వచ్చింది, సంతోషాలు, సంబరాలు వచ్చినాయని కూడా ఆడంబానికి పోకూడదు. ఏది వచ్చినా కూడా మనం మనలాగానే ఉంటేనే రేపు కష్టాలు వచ్చినా కూడా మనం ఎలా తట్టుకోగలుగుతాం అన్నది ఒక గుణపాఠాన్ని మనకు మనమే నేర్చుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఆనందాలు, సుఖాలు, సంతోషాలు వచ్చినాయి అంటే అది శాస్త్రంగా ఉండలేదనుకో, ఆ తర్వాత అయిపోయి కష్టాలు వచ్చినాయి అనుకో, అప్పుడు మనని ఎవ్వరు కాపాడలేరు. అందుకనే డబ్బు ఉన్నా మనం మనలాగా ఉండాలి. ఏమంటారు? నేను చెప్పింది నచ్చితే ఒక చిన్న లైక్ మాత్రం ఇవ్వండి. అన్నీ వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. జీవితం అంటే కష్టాలు, సుఖాలు, బంధాలు అన్నీ వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఏది వచ్చినా కూడా ధైర్యంగా ఉండాలి. ముందు కష్టాలకు అస్సలు భయపడద్దు. మనం ఎక్కువ ఆడంబానికి పోయినా కూడా అది మనని పాతాళాలకి నెట్టేస్తుంది. అది మాత్రం గుర్తు పెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అయితే ఆల్ ఇన్ వన్ వీడియోస్ పెడతా ఉంటాను. సపోర్ట్ ఇవ్వండి. కామెడీ వీడియోస్ కూడా ఉంటాయి, జోక్స్ కూడా ఉంటాయి, కామెడీ వీడియోస్ కూడా ఉంటాయి. వాటికి కూడా సపోర్ట్ ఇవ్వండి. నేను అన్నీ పడి ఉన్నాం కాబట్టి చెప్తున్నాను. ఏదొచ్చినా ఎక్కువ ఆనందపడకూడదు. ఏమంటారు? వీడియో నచ్చితే లైక్